హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక విషాదకర సంఘటన గుండెలను కలచివేసింది. రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మిగూడ ప్రాంతంలో 5ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బహిరంగ బావిలో పడిపోవడంతో స్థానిక సమాజం షాక్లో మునిగిపోయింది. ఈ ఘటన మంగళవారం జూన్ 24 రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చోటు చేసుకుంది. బహిరంగ బావుల వల్ల ప్రలిగే ప్రమాదాలపై తీవ్ర చర్చను రేకెత్తించింది. బాధితుడు 5ఏళ్ల బాలుడు ప్రిన్స్ తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా ఈ బహిరంగ బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే మైలార్దేవ్పల్లి పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 15 నుండి 20 మంది రెస్క్యూ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెస్క్యూ బృందం బావిలోని 30 అడుగుల నీటిని పంపుల ద్వారా తొలగించే ప్రయత్నం చేసింది. కానీ 10 అడుగుల నీరు ఇంకా మిగిలి ఉంది. సుమారు 15 గంటల సుదీర్ఘమైన సహాయక చర్యల అనంతరం బావి నుండి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. దురదృష్టవశాత్తు రెస్క్యూ సమయంలో బాలుడ ఇప్పటికే మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో లక్ష్మిగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రాజీవ్ గృహకల్ప నివాసితులు బహిరంగ బావులను తక్షణం మూసివేయాలని, పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో భద్రతా చర్యలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్ఘటన నగరంలోని భద్రతా లోపాలపై కొత్త చర్చను రేకెత్తించింది. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి బావి ఎందుకు బహిరంగంగా ఉంచబడింది, భద్రతా నిబంధనలు ఎందుకు అమలు కాలేదనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాదం బహిరంగ బావులు మరియు బోరువెళ్ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరిగాయి. కానీ ఇప్పటికీ తగిన భద్రతా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఈ సంఘటనను సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లో భద్రతా చర్యలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. మా స్మార్ట్ 9 టీవీ డిజిటల్ ప్రేక్షకులకు ఒక సందేశం: పిల్లలను ప్రమాదకర ప్రాంతాల నుండి దూరంగా ఉంచండి మరియు స్థానిక అధికారులను భద్రతా లోపాలను సరిచేయమని కోరండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన స్మార్ట్ 9 టీవీ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.